పాస్టర్ ప్రవీణ్ గారి మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? అసలు ఆ ఈ యాక్సిడెంట్ వెనకాల అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి గురించి అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే మనతో పాటు ఆంధ్ర నుండి పాస్టర్ రాజు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి రాజు గారు. నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ గారు మరణ వార్త తెలిసి వాళ్ళకి 4 రోజులు అవుతుంది. మరి ఇప్పటిదాకా కూడా పోలీసులు ప్రాథమికంగా కూడా ఏమైందని నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ముందు ఏదో ఒక యాక్సిడెంట్ అని చెప్పేసారు సులువుగా. ఆధారాలు ఏంటంటే ఆధారాలు దానికి ఎస్పీ గారు ఏమన్నారు, మా దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ తోటి మేము చాలా ఈజీగా ట్రేస్ చేయగలుగుతాం ఏమైంది అనేది అని చెప్పారు. అంత మాత్రమే కాదు, రోజుకొక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. ఎందుకండి ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే పోలీస్ వ్యవస్థ ఒకేసారి అవన్నీ తీసి చూసి, అంటే ఇలా ఆలస్యం చేయడం. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక ఒక నిమిషమో లేకపోతే 30 ప్రవీణ్ గారైనా కాదా కనపడట్లే. ఏదో ఒక బైక్ వెళ్తుంది, ఆ బైక్ ఏదో సిగ్నల్ లైట్ వెలుగుతుంది, హెడ్ లైట్ లేదు అంటున్నారు. అన్నిటికీ ఒక్కటే హెడ్ లైట్ ఎలగట్లేదు. ఏ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఎప్పటిదాకా రిలీజ్ చేస్తుంది అంటే ఎలగట్లేదు. మా ప్రశ్న ఏంటంటే ఎందుకు ఎలగట్లేదు? టోల్ గేట్ దగ్గర రిలీజ్ చేసినటువంటిది ఉందో, ఆయన బండిని ఆ స్లోగా నెట్టుకుంటూ వెళ్తున్నారో దాంట్లో ప్రవీణ్ పగడాల గారు కాదు. ఆ ఫుటేజ్ లో ఉన్నటువంటి పర్సనాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది. సోషల్ మీడియాలో కూడా దాన్ని దాన్ని క్వశ్చన్ చేస్తూ చాలా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దీని వెనకాల ఏది లేకపోతే ఎందుకు ఎంత తాత్సారం చేయాలి అనేది మా ప్రశ్న. అంటే ఇక్కడ మళ్ళీ ఈ రోజు అక్కడికి వెళ్ళి ఇంకొకసారి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకేమైనా ఆధారాలు అలాంటివి ఏమైనా దొరికాయా? నేను అదే అంటున్నానండి. దేనికైనా ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చెప్తారు, ఏ తప్పు చేసినోడైనా ఒక్క క్లూ అయినా విడిచిపెట్టి వెళ్తాడు అంటే. దేనికైనా ప్రమాదం కావచ్చు లేకపోతే హత్య కావచ్చు, దేనికైనా క్లూ అనేది పట్టుకోవాల్సినటువంటి బాధ్యత, ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసులది. అసలు ఫస్ట్ డే జరిగిన వెంటనే ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ ని ఎందుకు గాలి వదిలేశారు? అక్కడ ఎలాంటి ఆధారాలు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజంతా కూడా కాలక్షేపం. రెండో రోజు ప్రజలందరూ ఆందోళన చెందేసరికి రెండో రోజు ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ కానిస్టేబుల్ పెట్టి పికెట్ తెచ్చుకుని అప్పుడు చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం లో భాగంగా ఇన్ని రోజులు లేట్ చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా అందరికి వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తుంది కూడా. వాస్తవంగా అయితే మేము ఆ రోజు పోలీసులు మీద తెచ్చిన ఒత్తిడికి వాళ్ళు ఏమన్నారంటే, అదే రోజు జరిగిన 2-3 గంటల్లో మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు ఇస్తాము అని చెప్పాకే మేము ఆ రోజు శాంతిగా ఆ ఎలాంటి ఆందోళన లేకుండా పోస్ట్ మార్టం జరగడానికి ప్రజలందరూ కూడా అక్కడ సహకరించారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అసలు ఎలాంటి అది ఏంటి అనేటువంటి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పకుండానే పోలీసులు లాఠీ చార్జీ చేసుకుని అంబులెన్స్ లో ప్రవీణ్ గారి డెడ్ బాడీ హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. 2 రోజుల్లో చెప్తామన్నారు. ఇది 3వ రోజు. ఇవాళ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఫోరెన్సిక్ పంపించామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎందుకు బయట పెట్టలేదు అంటే, నేను ఒకటే అడుగుతున్నానండి, దీంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు, దీంట్లో ఏదో సింపుల్ గా ఒక ప్రమాదం జరిగింది అంతే అనేది అయితే గనక దాయాల్సిన పని ఏంటి, లేట్ చేయాల్సిన పని ఏంటి? మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం ఉంటే గనక ప్రజలను శాంతిపరచడానికి మధ్యలో పోలీసు వారు ఎవరు, దీని విషయమై ఏం జరుగుతుంది అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టి. ప్రవీణ్ గారి గురించి మాకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ప్రవీణ్ గారికి అంటే వ్యక్తిగతంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇంకా కుల మతాల్లో కానివ్వండి, ఇలా శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారా? శత్రువులు అంటూ ఎవరో మీకు ఎవరైనా తెలుసా? ప్రవీణ్ గారికి శత్రువులు అంటే ఆయనకైతే ఎవరు శత్రువులు లేరండి, కానీ ఆయన శత్రువుగా భావించుకునే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. సబ్జెక్ట్ వైడ్ గా అంటే ఆయన ఏదన్నా వేరే మత గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూని ఆయన ఏదైనా క్వశ్చన్ చేసినా దాని గురించి మాట్లాడినా అది ప్రవీణ్ గారు మీరు మాట్లాడింది తప్పండి, ఇది కరెక్ట్ అని చెప్పాలి. ఇవాళ బైబిల్ విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా వాళ్ళని ఎదుర్కొంటున్నాం. ఏది కరెక్టో కొన్ని చెప్పగలుగుతున్నాం. అలాగా ఏమైనా లోపాలో ఆయన మాట్లాడాడు కానీ కాబట్టి మేము చంపేస్తామంటే ఎలాగా? ఇవాళ సోషల్ మీడియాలో ఫ్రెష్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో ఒక కుర్రోడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాడిని మేమే చంపేశాం, మా జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలియాలని మేము చేశాము, కాబట్టి హిందువులు మా జోలికి వస్తే ఎలా ఉంటుంది, ఎవరినైనా ఇలాగే చేస్తాం అన్నట్టుగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు. అలాంటి కొంతమంది అల్లరిమోహలు ఉంటారు, వాళ్ళని మేము
పట్టించుకోవాలా లేదనేటువంటి విషయం పక్కన పెడితే అలా మాట్లాడడానికి అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అంటే అలాంటి ఒక భావజాలం అయితే ఉంది కదా. ప్రశ్నిస్తే చంపేస్తాం అనేటువంటి భావజాలాన్ని ఎవరు రుద్దిపోసారు. ఇలాంటి భావజాలాన్ని ప్రవీణ్ గారు కూడా ప్రశ్నించారు. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే ఎంతమంది అంతమంది జనం ఏదైనా ఒక ఆ శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా చేయరు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి సహనం యేసు ప్రభు మాకు నేర్పించింది అదే. ప్రవీణ్ పగడాల గారు ఎక్కడికి వెళ్ళినా బోధించింది అదే. ఇవాళ ఆ బోధ నచ్చకే, మనుషులందరూ ఒక్కటే అని ఆయన చెప్పిన బోధ నచ్చకే. ప్రవీణ్ గారికి డ్రింకింగ్ అలవాటు ఉంది అని కొందరు అంటున్నారు. ప్రవీణ్ గారు ఆ రోజు డ్రింక్ చేశారని చెప్పేసి కూడా కొందరు అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? లేదండి, వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారికి ఆ ఆయన డ్రింక్ చేసేటువంటి హ్యాబిట్ అయితే లేదు. ఎందుకు లేదని అంటున్నాను, ఆయన కాదు, ప్రవీణ్ పగడాల గారు ఒక విశ్వాసం మాత్రమే కాదు, మోర్ దాన్ దట్ ఆయన ఒక బోధకుడు. ఇతరులకి ఇలా చేయకూడదని చెప్పేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అలాంటి ఒక వ్యసనాన్ని లేకపోతే ఒక అలవాటును కలిగి ఉన్నాడు అనేది ఎందుకంటే ఇవాళ ఇదే కేసుని తప్పుదారి పట్టించడానికి ఆ లేనిపోని మాటలన్నీ ఆయనకు ఆపాదిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు, బైబిల్ విరోధంగా మా జీవితాలు ఉండవు. దాని విషయంలో మేమైతే దాన్ని చాలా తప్పుగా ఖండిస్తున్నాము. ప్రవీణ్ గారికి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి కూడా లేవండి. కొన్ని వీడియోలు ఇప్పుడిప్పుడు వైరల్ అవుతున్నాయి చిన్న చిన్నగా. తను అక్కడిక్కడ చాలా మత ప్రచారం చేశాడని చెప్పేసి, అదే విధంగా కించపరచాడని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇలా కించపరచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రవీణ్ వర్షంలో మీరేం చెప్తారు? అది కించపరచడం కాదండి, ప్రశ్నించడానికి కించపరచడానికి చాలా వ్యత్యాసం ఉంది. రెండోది ఎక్స్పోజ్ చేయడం. చెప్పండి, కించపరచడం అంటే ఏంటి? ఇవాళ చాలా మంది చాలా రకాలుగా ఆయన చెయ్యని దాన్ని చెప్తా ఉన్నారు. చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. తప్పుల్ని అడగడానికి తప్పేమి కాదు కదా.